విజయవాడ ఆటోనగర్ పరిధిలోని 2వ డివిజన్ టెలిఫోన్ ఎక్సైజ్ దగ్గరలోని గమేలా సెంటర్లో ఉన్న నిర్వాసితుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని 40 సంవత్సరాలుగా ఉంటున్నా ప్రభుత్వం వీరికి ఎలాంటి కనీస సౌకర్యాలు కల్పించలేదు. వర్షం వచ్చి మొత్తం నిండిపోయింది. మాకు తినడానికి లేదు, నీళ్లు అసలు వండుకొని తినడానికి లేదు, ఏం లేదు. బాత్రూమ్ నీళ్ళు, లీటర్ నీళ్ళు అన్నీ వచ్చేసింది లోపలికి. మేము అసలు ఎవరు సహాయం చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, అసలు ఏం చేయట్లేదు. ఓట్లు ముట్ట వచ్చి అడుగుతారు, ఏం చేస్తున్నారు. మాకు వానకాలు వచ్చినాయి, ఎండాకాలు వచ్చినాయి, పిల్లలు వేసుకొని బురదలో గిరదలో చాలా ఇబ్బందిగా ఉంది. వాన వస్తుంటే ఇంట్లోకి నీళ్ళు దూరిపోవటం, నీళ్ళు సేదుకోవటం, పిల్ల జల్ల ఇంట్లో పడుకోవటం చాలా ఇబ్బంది పడుతున్నాం మేమంటే. తమకు పక్కా ఇళ్లు కేటాయించాలని అధికారులకి, నాయకులకి గతంలో విజ్ఞప్తి చేసిన ఫలితం లేకుండా పోయిందని అన్నారు. ఎన్నికల సమయంలో వచ్చే నేతలు ఇళ్లు కేటాయిస్తామని చెప్పి గెలిచిన తర్వాత మొహం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల నుంచి ఆటనారులో ఉంటున్నామండి. మా పిల్లలు పెద్ద అయ్యారు, వాళ్ళ పిల్లలకు పిల్లలు పుట్టారు, కానీ మాకు ఇల్లు ఎవరు ఇవ్వలేదండి. అసలు వచ్చి ఓట్లు అడుగుతున్నారు, కానీ గెలవంగానే మీకే ఫస్ట్ మీదే పట్టుకుంటాము, మీ ఫైల్ మీదే సంతకం చేస్తాం, మీకే ఇల్లు ఇస్తామని చెప్పారు. మొన్న ఓట్లు అయినప్పుడు కూడా ఒకళ్ళు వచ్చి ఇటు గెలిచినాక కనీసం ఇటు ఊరేగింపు కూడా రాలేదండి. ఇటు కనీసం గెలిచిన తర్వాత మాకు ఇళ్ళు లేవు, ఏమి లేవు, దోమలు, కరెంట్ లేదు, బాత్రూమ్, లెట్రూమ్లు ఏమి లేవండి. చాలా ఇబ్బంది పడుతున్నాం రోడ్డు మీద. మాకు ఇల్లు ఇప్పిస్తే చాలండి, ఇంకేం అక్కర్లేదు. అంతేకాదు, భారీ వాహనాలకు అనుమతి ఇవ్వడంతో వీరికి రక్షణ కరువైంది. పిల్లలు రోడ్లపై తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల కురిసిన 2 రోజుల వర్షాలకు గుడిసెల్లోకి నీరు చేరే నిత్యావసర వస్తువులు తడిసిపోతాయి. ఇళ్ల ముందు డ్రైనేజ్ నీరు, వర్షపు నీరు కలిసి దుర్వాసన వస్తుందని వాపోయారు. ఇక మరుగుదొడ్లు లేక, స్నానానికి బాత్రూములు లేక ఇబ్బంది పడుతున్నట్టు మహిళలు తెలిపారు. పిల్లలేమో అట్నుంచి ఇటు పరిగెడతా ఉంటారు, రోడ్డు మీద నుంచి అటేపుకి ఇటేపుకి వస్తూ ఉంటారు. లారీలు వస్తాయి, గుద్దేసి వెళ్ళిపోతున్నారు, బైకులు అవి వస్తాయి. చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. పిల్లలకు చాలా మంది కాళ్ళు చేతులు కూడా ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏంటండి 30 సంవత్సరాల పైన నుంచి ఉంటున్నారు మా అమ్మ నుంచి ఇక్కడ. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకున్నాం, అంతే ఇక్కడ ఉంటున్నాం. ఎన్ని అడిగినా పెద్దవాళ్ళు వస్తున్నారే కానీ మా మాట అసలు లెక్క లేదు. 4 రోజులకు ఓట్ల కంటే సమస్య వచ్చి అయ్య బాబా అమ్మ బాబాని బతిమలు ఆడుకుంటున్నారు. ఏమన్నా అడిగితే అది చూస్తామమ్మా, ఇది చూస్తామంటారు, ఏది చూడరు. 3 రోజులకి ఒక్కసారి వచ్చే ట్యాంకర్ నీటిని నిల్వ చేసుకుని తాగాల్సి వస్తుందని అన్నారు. ఉపాధి కరువై పారిశ్రామిక ప్రాంత వ్యర్థాలను సేకరించి విక్రయిస్తున్నట్లు తెలిపారు. మంచినీళ్ళు లేవండి ఇక్కడ, ట్యాపులు పైపులు ఏమి లేవండి. ట్యాంకులు పంపుతారు కానీ మీరు మంచినీళ్ళ వరకే పట్టుకోండి, వాడుకోటానికి వద్దంటారు. మరి వాడుకోటానికి ఎక్కడ తెచ్చుకోవాలండి మేము? బాత్రూమ్కి వెళ్ళక చాలా ఇబ్బందిగా ఉందండి. మామూలుగా మంచినీళ్ళు కూడా బాగా ఇబ్బందిగా ఉంది. ఇగో పిల్లలకు ఫుల్గా దోమలు కరిచేస్తుంది. ప్లస్ అది కాకుండా మాకు కరెంటు లేవు, ఏమి లేదు. ఇగో వానకాలం వస్తే ఇళ్ళ లోపల బాగా నీళ్ళు దూరిపోయి రోజు చిమ్ముకోవటమే సరిపోతుంది. అసలు రోజు జబ్బులండి పిల్లలకి, రోజు హాస్పిటల్కి తిప్పుకోవడమే సరిపోతుంది. మాకు బాత్రూమ్ లేదు, కరెంట్ లేదు. మేము దోమల్లో మరీ బాధపడుతున్నాము. మరి రోగాలు కూడా వచ్చేసి మరి ఒంట్లో బాగోక హాస్పిటల్ పాలైపోతున్నాము. మరి మాకు ఎక్కడైనా కానీ ఇళ్ళు చూపించేస్తే మేము వెళ్ళిపోతామని సిద్ధంగా ఉన్నాము. మరి మాకు ఇక్కడ ఉండటానికి కూడా బాధగానే ఉంది. ఇల్లు పడిపోయినాయి, వంగిపోయినాయి, నీళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళినాయి, రోడ్ల మీద నీళ్ళు. పిల్లలు మరి అవస్థలో ఉండారు. మరి ఆటోలని, లారీలని మరి ముసలోళ్ళని గుద్దుతున్నాయి, పిల్లల్లో గుద్దుతున్నాయి. దానికి సమాధానం లేదు. అదేమంటే ఎందుకు ఉండారు, ఎందుకు చేశారు, ఇక్కడ మేము ఉండమన్నామా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇకనైనా విజయవాడ నగరపాలక కమిషనర్, జిల్లా కలెక్టర్లు స్పందించి బాధితులకి పక్కా ఇళ్లతో పాటు కనీస వసతులు కేటాయించాలని కోరుతున్నారు.